అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 106వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు, చూడండి భగవంతుని యొక్క సంతానమైనటువంటి అందరు సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మనము ప్రారంభంలో ఇప్పటి వరకు ఒక 6 కాన్సెప్ట్స్ మీద మనం చర్చించుకున్నామండి. ఏమిటండి ఆ కాన్సెప్ట్స్? సాత్విక, రాజసిక మరియు తామసిక. సాత్విక, రాజసిక మరియు తామసిక ఈ 3 కోణాలలో భగవంతుడు జ్ఞానము ఏమిటి, జ్ఞానం అంటే సాత్విక జ్ఞానం ఏమిటి, రాజసిక, తామసిక, అలాగా బుద్ధి కూడా సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. అదేవిధంగా ధృతి అన్నాడు. ధృతి అంటే ధైర్యము, ధృతి అంటే నిశ్చయము, డిటర్మినేషన్ అంటాను చూసారా. సో అది కూడా సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. అదే కోణంలో మనము సుఖము, సాత్విక సుఖం. ఈరోజు సుఖం అంటే ఏమిటో తెలియదు మనకి. అర్థమైందండి? సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖం. తర్వాత గత 2-3 ఎపిసోడ్స్ నుంచి మనము కర్మ, సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఇప్పుడు లేటెస్ట్గా మనం చర్చించుకున్నది ఏంటంటే కర్త. కర్త అంటే వర్కర్, కర్త అంటే మనం చేసేవాడు అనమాట. కర్మ అంటే చేసేటువంటి పని, కర్త అంటే చేసేవాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, సాత్వికంగా ఉన్నామా, రాజసికంగా ఉన్నామా, తామసికంగా ఉన్నామా. ఈ 6 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఎవరికి వాళ్ళు ఇది ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్ అనొచ్చు అనమాట. అంటే నేను పరివర్తన చెందాలా, చెందక్కర్లేదా. మీరు ఒకవేళ తామసికంలో ఉంటే రాజసికము సాత్వికంలోకి రావాలి, మీరు రాజసికంలో ఉంటే సాత్వికంలోకి రావాలి. ఎందువల్లంటే కేవలం సాత్వికంలో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే రాబోయేటువంటి అతి త్వరలో ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన కాబడేటువంటి స్వర్గము అనబడేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. ఇది సువర్ణ అవకాశం, ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడూ లేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో కూడా, తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకున్నప్పటికీ కూడా మనలో ఎటువంటి చైతన్యము, ఎటువంటి పరివర్తన తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం చెప్పాలండి? అటువంటి విధంగా ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఎవరిలో ఉండదండి. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు భగవానువాచ. భగవానువాచ అంటే ఏంటి? స్వయముగా ద డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. అర్థమైందండి? ఇప్పుడు ఈ రోజున అదే క్రమంలో ఆఖరిగా ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకొని మళ్ళీ కొత్త అంశాన్ని మనం తీసుకుందాం. కర్త, తామసిక కర్త అంటే ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి ఒకసారి అర్థమైందండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సాత్విక, రాజసిక మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. శ్లోకము ఎందులో వస్తుందంటే 18వ అధ్యాయంలోని 28, 26, 27, 28 3 అనమాట. ఏమంటే సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. ఒకసారి తామసిక కర్త గురించి 8 లక్షణాలు చెప్పాడండి భగవంతుడు. 8 లక్షణాలు మీకు ఉన్నట్లయితే మీరు తామసిక కర్తగా గుర్తించాలి అంటున్నారు. ఒకసారి శ్లోకాన్ని వినండి. అయుక్త, ప్రాకృత, స్తబ్ద, శఠో, నైష్కృతికో, ఏమండి విషాది, నైష్కృతికో, అలస, విషాది, దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఇది శ్లోకం. ఇక్కడ 8 అవలక్షణాలు చెప్పాడు. 8 అవలక్షణాల్లో నాకు ఏ ఒక్క అవలక్షణం నాలో ఉన్నా కూడా అది తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ అయుక్త అన్నాడు. అయుక్త అంటే ఏంటి? యుక్త అంటే ఏంటి? అయుక్త అంటే ఏంటి? యుక్తకి ఆపోజిట్ అయుక్త. అయుక్త అంటే ఏంటి? దేహభ్రాంతిలో నేను దేహము అని ఆ విధంగా మనం జీవించడం. యుక్తివంతుడు అంటాను చూసారు, అంటే బుద్ధివంతుడు అనమాట. అంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నవాడు భగవంతుడి యొక్క మార్గంలో ప్రయాణం చేస్తాడు.
అంధవిశ్వాసంలోనే ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా నేను దేహం అనుకుని దైహిక వాంఛలు, దైహిక కామనలు, కోరికలు తీర్చుకోవడానికి జీవితాన్ని సమూలంగా అంకితం చేస్తాడు. అర్థమైందండి? అది అయుక్త అంటే ఏంటంటే ఇండిసిప్లిన్ అన్నమాట. అర్థమైందండి? భగవంతుని యొక్క మాటలని నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించేవాడిని అయుక్త అనొచ్చు. ఇది మన తామసిక కర్త యొక్క మొదటి లక్షణం. అయుక్త. ప్రాకృత అన్నాడు. ప్రాకృత అంటే దానికి దగ్గరలోనే సంబంధం వస్తుందండి. ప్రాకృత అంటే మెటీరియలిస్టిక్ అన్నమాట. అంటే ప్రకృతి నుండి వచ్చింది ప్రాకృత అని. ప్రకృతి అంటే ఏమిటి? నేను శరీరము. ఇందాక మనం చర్చించుకున్నట్టుగానే, అయుక్తలో చర్చించుకున్నట్టుగానే నేను శరీరం అనేటువంటి భ్రాంతిలో, అంటే చాలా ఆర్డినరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళండి. ప్రాకృత అంటే ఏదో ఒక పుస్తకంలో నేను చూస్తుంటే వల్గర్ అని ఇచ్చాడండి. ఈ ప్రాకృత అనే దానికి వల్గర్ అని ఇచ్చాడు. అంటే ఏంటి? ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఈ భౌతిక సాధారణమైన కామ వికారము, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ, ఈ భౌతిక సుఖ సాధనాలని సమకూర్చుకోవడానికి దానికోసమే నిరంతరం తపన పడడము, మనకు కూడా ఏదొస్తుంది, మనకు కూడా ఏమి రాదు, మంచి చెడు యొక్క వ్యత్యాసం లేకపోవడము, ఇదంతా దీంట్లో వస్తుందన్నమాట. మెటీరియలిస్టిక్ డిజైర్స్. ప్రాకృత అంటే అసలు ఆధ్యాత్మికత. ప్రాకృత దానికి ఆపోజిట్ ఏంటి? ఆధ్యాత్మిక. ఆధ్యాత్మికత అనేది జీరో, ఏమీ లేదు. కేవలం ఊరికే ఆత్మ అనేది ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఎక్కడైనా ఆత్మ అనే పదం వాడాల్సి వస్తే అక్కడ వాడుతున్నారు అంతే తప్ప ఆత్మజ్ఞానము లేదు. అసలు ఆత్మ అంటే ఏమిటి, ఎక్కడుంది, దాని ఫంక్షన్ ఏంటి, ఆత్మని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, ఇటువంటి జ్ఞానం లేదు. సో అయుక్త, ప్రాకృత, స్తబ్ద అన్నాడు. అంటే ఒకదానికొకటి కరెక్షన్ ఉంటుందండి. స్తబ్ద అంటే ఏంటి? మనం ఇప్పటికే చర్చించుకున్నాం. వేరే శ్లోకంలో వచ్చింది, స్తబ్ద అనే పదం వచ్చింది. అర్థం అసుర గుణం అని చెప్పాడు అక్కడ. అర్థమైందండి? స్తబ్ద అంటే మీనింగ్ ఏంటి? రిజిడ్ అంటారు ఇంగ్లీష్లో. అబ్స్టినేట్ అంటే నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతున్నానో దాన్నే పట్టుకొని కూర్చుంటాను. అది తర్క విరుద్ధమైనా నేను వినను. ఏమండి మీరు అది సిద్ధాంతం కాదు కదండి, మీరు ఆత్మ అనే జ్ఞానమే లేదు, మీరు నా ఒంట్లో బాగోలేదు అంటున్నారు, మళ్ళీ మీరెవరండి అంటే నాకు అవన్నీ అక్కర్లేదయ్యా, నేను ఒక మార్గాన్ని ఫాలో అవుతున్నాను, ఒక విధానాన్ని ఫాలో అవుతున్నాను, ఈ విధంగా పూజ పునస్కారం చేసుకుంటున్నాను, సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రకు వెళ్తున్నాను, ఆ విధంగా ప్రవచనం చేస్తున్నాను, పారాయణం చేస్తున్నాను, ఇదే పద్ధతి నాకు నచ్చిన పద్ధతి అని చెప్పి ఎంచుకుని అదే మార్గంలో నడుస్తాడు. స్టబ్బన్ అంటారు చూసారా ఇంగ్లీష్లో, రిజిడ్ అనమాట. అంటే సులభంగా తెలుగులో ఒక సామెత ఉంది చూసారా, తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరు మార్చలేరండి. వీళ్ళంతా కూడా ఎక్కడ రజో తమోకి చెందినటువంటి వాళ్ళు అనమాట. వాడు సాత్వికము, భగవంతుడు, స్వర్గము, సత్యయుగము, కృతయుగము, దివ్య గుణాలు, దివ్య శక్తులు, మంచి జీవితము, సాటి మనిషిని గౌరవించాలి, సర్వమానవ సౌభ్రాతృత్వము ఏవి నచ్చవు. అవన్నీ పలకడానికి, చదువుకోవడానికి మాత్రమే పరిమితము. అంత రిజిడ్ అనమాట. స్తబ్ద. ఇప్పుడు ఇక్కడ చూడండి, షఠో అన్నాడు తర్వాతది, నాలుగవది. షఠో అంటే ఏంటి? షఠో అంటే ధూర్తుడు అని ఇచ్చాడు పుస్తకంలో. ఈ గీతా ప్రెస్ పుస్తకంలో ఏమి ఇచ్చాడు? ధూర్తుడు అంటే మోసగాడు. హిపోక్రటీ అన్నాడు, హిపోక్రటికల్ అన్నాడు. అంటే హిపోక్రసీ అంటే ఏంటి? తన వ్యక్తిత్వం ఏదైతే తను ప్రదర్శిస్తున్నాడో అది తన యొక్క స్వాభావికమైన వ్యక్తిత్వం కాదు. అర్థమైందండి? బయటికి మాత్రము కాస్త నేను స్పిరిచువల్, కాస్త నేను జ్ఞాని, శాస్త్రజ్ఞానం ఉన్నది, నేను ఒక పండితుణ్ణి, నేను చాలా గొప్పవాణ్ణి అని బయటికి మాత్రమే ఉంటాడు. కానీ లోపల స్వార్థముతో కూడుకున్నది, అసూయతో కూడుకున్నది, ఇటువంటిది ఈ విధంగా ఒక నెగటివిటీతో కూడుకున్నటువంటి వ్యవహారము చేస్తాడు. అందుకనే డబుల్ స్టాండర్డ్స్ అంటారు అటువంటి వాళ్ళు. హిపోక్రిటికల్ అంటే పైన ఒకటి లోన ఒకటి, అటువంటి స్థితిలో ఉన్నవాడిని షఠో అంటారు. అర్థమైంది? షఠో. నైష్కృతికో అంటే ఏంటి? నైష్కృతికో అంటే ఇది చాలా డేంజర్ అండి. ఇప్పుడు వర్తమానంలో మనం ఇదే చూస్తున్నాం. ఈ నైష్కృతిక అంటే నిష్కృతి అనే పదం నుంచి వచ్చిందండి. దాని మూల రూట్ ఏంటి? నిష్కృతి. నిష్కృతి అంటే ఏంటంటే ఇతరుల్ని బాధించేవాడు, ఇతరులకి
చెడు తలపెట్టేవాడు. తను మంచి మార్గాన లేకపోయినా ఇతరులు మంచి మార్గాన వెళుతుంటే వాళ్ళకి కూడా అడ్డంకులు కలిగించేవాడు, ప్రతిబంధకాలు కలిగించేవాడు. ఇటువంటిది జరుగుతోంది కదా. అలసహ అన్నాడు. అలసహ అంటే ఏంటి? లేజినెస్. తినడం, పడుకోవటం, వేరే పనేమి లేదు, అదే జీవితం. వేరే ఆలోచన ఎక్కడ ఉందండి? ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ జ్ఞానం లేదు, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏది చదువుకోలేదు. ప్రతి ఒక్క జ్ఞానం ఆచరణ యోగ్యమైనది, కేవలం చదువుకోవడానికి పరిమితం చేయడానికి ఉద్దేశించబడినటువంటి గ్రంథం కాదు అన్న జ్ఞానం లేదు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి, తాను పట్టుకున్న కుందేటి మూడే కాళ్ళు. సో ఆ విధంగా అయిపోయిందని. ఇప్పుడు నాకు 60-70 వచ్చేసాయి, ఇంకా నేనేం చేయగలుగుతాను, ఏదో రామకృష్ణ అనుకుంటూ కాలం వెళ్లదీస్తాను. ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, అలసహ అనే దాంట్లో మనం ఎంత సోమరిగా తయారవుతున్నాము అంటే, బుద్ధి ఉన్న మనిషిగా బ్రతకకుండా కేవలము ఏదో మామూలుగా ఇతర జీవులు ఏదైతే బ్రతుకుతున్నా అట్లా బ్రతుకుతున్నాం. బుద్ధిని వాడుకోవటం లేదంటే అంతే కదా. పశువులకు బుద్ధి లేదు, వాడు బుద్ధి లేక వాడుకోవటం లేదు, బుద్ధి ఉండి వాడుకోవటం లేదు. ఒక ఆయన ₹1,00,00,000 ఉన్నాయి, వాడుకోవటం లేదు, బ్యాంకులో పెట్టుకున్నాడు, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాడు. ఆయన ఉండి వాడుకోవటం లేదు, లేనివాడు అడుక్కుంటున్నాడు. ఇద్దరు సమానం అయిపోయారు కదండి. అందుకని ఇక్కడ గమనించవలసింది ఏంటి? ఆత్మశుద్ధి చేసుకునేటువంటి దానికి ఒక 0.01% కూడా ప్రయత్నం చేయడం. సోమరితనము లేకపోతే లేజినెస్ అని ఇటువంటి పదాలు వచ్చాయి. అలసహ. తర్వాత విషాది అన్నాడు. విషాది అంటే ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్నాం కదండి. విషాది అంటే విషాదంలో ఉండడం, నిరుత్సాహంగా ఉండడం, ఎప్పుడు చూసినా కూడా ఏదో రకంగా బాధలో ఉండడం అనమాట. ఏమైంది అంటే, లేదు, ఏం చెప్తానండి, పరిస్థితులు ఏమో అనుకూలంగా లేవండి, ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, కోర్టు తగాదాలు ఓడిపోయాము, పరిస్థితులు ఏమీ బాగోలేదు, నాతో ఎక్కువ మాట్లాడకండి, మీరు వెళ్ళిపోండి. రెస్పాండెంట్ అంటారు ఇంగ్లీష్. డిప్రెస్డ్ స్టేట్ అన్నమాట. ఒక కాంతివంతంగా చక్కగా పలకరించి, ఎలా ఉన్నారండి, బాగున్నారా, చాలా కాలమైంది మిమ్మల్ని కలిసి, ఈ శక్తి లేదు, ఆంతరికంగా శక్తి లేదు. విషాది నిరుత్సాహంగా, సారోఫుల్ గా, దుఃఖపూరితంగా, బాధల్లో ఉంటాడనమాట. ఎందుకంటే దేహభ్రాంతి అన్నిటికీ కారణం. మూల సిద్ధాంతము నేను ఆత్మని, ఇది నా శరీరము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, ఆ యొక్క స్థితిలోకి వస్తే కానీ, ఆత్మని అనుభవం చేసే స్థితిలో వస్తే కానీ మీరు ఈ యొక్క ఈ అవగుణాల నుంచి బయటపడలేరు. విషాది. ఆఖరిది ఏంటండి? దీర్ఘసూత్రి. దీర్ఘసూత్రి అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఏదైనా పని తీసుకున్నాడు అంటే అది చెయ్యకుండా రేపు చేద్దాము, పోస్ట్ పోన్మెంట్, దాన్ని ఇంగ్లీష్ లో ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఆ విధంగా. ఎందుకంటే బద్ధకము, చెయ్యలేడు, శక్తి లేదు. ఎందుకంటే ఆత్మ ఉనికి ఉన్నప్పుడే బాగా శక్తి వస్తుంది. 90 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు మా సెంటర్కి. అర్థమైందండి? 90 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తారు, ప్రతిరోజు క్లాస్కి వస్తారు. అంటే ఆంతరిక శక్తి యొక్క ప్రభావం గురించి చెప్తున్నాను నేను. అర్థమైందండి? ఆంతరిక శక్తి లేకపోతే ఈ దేహం కొంచెం పటుత్వంగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, కొంతవరకు యాక్టివ్గా ఉంటాడు. మళ్ళీ విషయ వికారాలు అందులో మునిగిపోయి తర్వాత బలహీన పడతాడు, ఈ శక్తి పోతుంది, తర్వాత రాడు. ప్రతిదానికి ఇది చెయ్యండి, మెడికల్ బిల్ ఏదో కరెంటు బిల్ కట్టాలండి, వెళ్ళండి అంటే రేపు కడతారు. ఆ రేపు ఎప్పటికీ రాదండి, ఎక్స్పైరీ అయిపోతుంది, కరెంట్ కనెక్షన్ కట్ చేసిస్తాడు, అప్పుడు వెళ్ళి పెనాల్టీతో పాటు కట్టుకుని వస్తారు. ప్రతి విషయంలో పోస్ట్ పోన్మెంట్ చేసుకునే బుద్ధి అంట, అది దీర్ఘసూత్రి అంటాడు. అదే కర్తాచ తామస ఉచ్యతే అన్నాడు. తామసగా ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఇది. ఒకసారి పుస్తకంలో చూసి మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదామండి. ఏమన్నాడు ఇక్కడ? అయుక్త ప్రాకృత స్తబ్ద. అర్థమైందండి? షఠో నైష్కృతికో అలసహ విషాది దీర్ఘసూత్రి. 8 అవలక్షణాలు వర్తమానంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళలో అత్యధిక శాతంలో ఉన్న మనుషులలో ఉన్నది. గుర్తించవలసినటువంటి సమయం వచ్చింది, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. కాలచక్రములో ఆఖరి దశ నడుస్తున్నది. భగవాను వాచ, మనుషులు చెప్పటం లేదు, భగవంతుని మాటలు, భగవంతుడు సత్యమని ఒప్పుకున్నాము, అసతోమా సద్గమయ అని కూడా భగవంతుడితో మనం ప్రార్థన చేసాము, నేను అసత్య మార్గంలో ఉన్నాను, నాకు సత్య మార్గాన్ని బోధించు అని చెప్పాము. భగవంతుడు సత్యమే చెప్తున్నాడు, అబద్ధము చెప్పటం లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ.
జితేంద్రియుడు కానివాడు అన్నాడు ఇక్కడ. ఏంటి అయుక్త అంటే ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మజ్ఞానం ద్వారా వస్తుంది. యుక్త అయుక్త, బుద్ధినేత్రం తెరుచుకుంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ ఇంద్రియాలకు అధిపతి, మనసుకి అధిపతి, బుద్ధికి అధిపతి, శరీరానికి అధిపతి. 23 ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం కదా మనం, చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. అందుకనే ఉన్నాడు ఇక్కడ జితేంద్రియుడు కానివాడు అంటే ఇంద్రియాల మీద విజయాన్ని పొందనివాడు. సుశిక్షితుడు, సుశిక్షితుడు కానివాడు. సుశిక్షితుడు అంటే ఏంటి? సరి అయినటువంటి శిక్షణ, అంటే ఆత్మజ్ఞానం యొక్క శిక్షణ లేనివాడు. అద్భుతమైన ఒకటి హైయెస్ట్ నాలెడ్జ్ ఏమిటి అంటే సెల్ఫ్ రియలైజేషన్ అండి. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్. సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్ లీడ్స్ టు వరల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. ప్రపంచం అంతా బాగుంటే నేను బాగుపడతానంటే ప్రపంచం బాగుపడదు, మీరు బాగుపడరు. మీ జీవితం కూడా ఆ విధంగానే అందరిలాగా మీరు కూడా ఆ విధంగా అస్తవ్యస్తంగా చివరికి తమో ప్రధాన సంస్కారాలతో శరీరాన్ని విడిచిపెట్టి మీరు కూడా ఏ కలియుగంలోనో, ద్వాపరయుగం చివరిలోనో, కలియుగం చివరిలోనో ఒకటో రెండో జన్మలు తీసుకుంటారు. కఠినాతి కఠినమైన జన్మలు తీసుకుంటారు. సుశిక్షితుడు కానివాడు, మూర్ఖుడు అంటే మొండివాడు అన్నాడు బ్రాకెట్లో. మొండి స్తబ్ద అంటే మొండివాడు అన్నమాట, ఎవరి మాట వినడు. ధూర్తుడు అంటే మోసగాడు, పైన పైన ఒక విధంగా లోన ఒక విధంగా. అర్థమైంది? పైన మాత్రం చాలా బ్రహ్మాండంగా కనబడతాడు, అద్భుతంగా ఉంటాడు, కానీ లోన రచించేవి ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి కోరికలు తీర్చుకునే పనులు చేస్తాడు. బయట ఎంతో మంది ఉన్నారు, ప్రపంచంలో సమాజంలో ఉన్నారు. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వేల సంఖ్యలో ఈరోజు సమాజంలో మనకు ఆ విధంగా ఉన్నవారు, పైన నీతులు చెప్పేవాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా చెప్పామనుకోండి, ఫలానా శాస్త్రములో ఫలానా శ్లోకములో ఈ విధంగా ఉన్నదండి అని చెప్తారు. అంటే దేనికోసం చెప్తున్నారు? వాళ్ళు ఆర్గ్యుమెంట్ కోసం చెప్తున్నారు, జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుందామని చెప్పటం లేదు. అందుకని అక్కడ గీతలో 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏమన్నాడు? వాద ప్రవదతామహం అన్నాడు. వాదాలలో నేను వాదాన్ని అన్నాడు. వాదము, జల్పము, వితండము అనే మూడింట్లో ఈ యొక్క జల్పము వితండములో ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆర్గ్యుమెంట్ కోసము ఏదో ఫలానా భాగవతంలో ఇలాగుందండి, ఫలానా వేదాల్లో ఇలాగుంది, మీరు ఇలా చెప్తున్నారని ఆర్గ్యుమెంట్ కోసం చెప్తాడు, కానీ సత్యము తెలుసుకోవడం కోసం కాదు, సత్యం అర్థం చేసుకుని జీవితంలో ఆచరించడం కోసం కాదు. అర్థమైందండి? ఏమన్నాడు? అకారణముగా మూర్ఖుడు, మొండివాడు, ధూర్తుడు, అకారణముగా ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు. నైష్కృతిక అన్నాడు కదా, ఇతరుల పురోవృద్ధిని వాడు ఒప్పుకోడనమాట. నేను పాడైపోయాను, అందరూ పాడైపోవాలి. ఇంకొకరు ముందుకు వెళ్తున్నారంటే నేను అడ్డు, ఎంత అడ్డు వేయాలో, ఎన్ని ఆటంకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తాడు. తనకి ఏమీ లాభం లేదు, అపారమైన నష్టం కలిగించుకున్నా అది అజ్ఞాన వశమును ఏం చేస్తాడు? అలా చేస్తాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఇతరుల వృత్తులకు విఘాతము కలిగించువాడు. సదా చింతాగ్రస్తుడు. ఏమంటే విషాది అన్నాడు కదా. సోమరి, కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు. అంటే రేపు చేద్దాము, రేపు చేద్దాము, రేపు చేద్దాము, మధ్యలో కల్ అంటాడు. హిందీలో రేపు అంటే కల్ అంటారు. కల్ 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 అంటాడు, కానీ మధ్యలో కాలం వచ్చేస్తుంది, అంటే మృత్యు వచ్చేస్తుంది, కానీ ఆ కల్ రాదు. కార్యాచరణమునందు ఉపేక్షతో కాలము గడుపుచుండువాడు అను బ్రాకెట్లో దీర్ఘసూత్రి లక్షణములను గలవానిని తామసకర్త అని అందురు. ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో, భగవంతుడే ఏమిటండి? సర్వశక్తివంతుడు, ఆల్ మైటీ అథారిటీ. అర్థమైందండి? సర్వశక్తివంతుడు. ఆ యొక్క ప్రయాణంలో మనము ఏ శ్లోకం తీసుకోబోతున్నాం అంటే 10వ అధ్యాయంలోని, నేను అనుకోవడం 12వ శ్లోకం అనుకుంటున్నాను, ఒక్కసారి చెక్ చేసుకుంటాను మీకు, ఎందుకంటే శ్లోకం నెంబర్ కూడా చెప్తున్నాను కదా. 10వ అధ్యాయంలోని 12వ శ్లోకం రాసుకోండి. ఇది మీకు విచిత్రంగా, ఇది అర్జున ఉవాచ. భగవాను వాచ విని 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 తనలో 3వ నేత్రం చాలా స్పష్టంగా తెరుచుకొని, జాగృతి చేసుకుని, బుద్ధి నేత్రాన్ని స్పష్టంగా పదులు పెట్టుకుని, అర్థమైందండి? ఇన్ని విషయాలన్నీ కూడా చాలా గుండెల్లో బాకుల్లా గుచ్చుకుంటున్నాయి ఆ అర్జునుడికి. అందుకని అర్జునుడికి తనకున్న స్పష్టతని భగవంతుడి యొక్క శక్తుల మీద తనకున్నటువంటి స్పష్టతని ఈ శ్లోకంలో ప్రకటిస్తున్నాడు. 10వ అధ్యాయంలోని 12వ శ్లోకం. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఇది శ్లోకం 10వ అధ్యాయంలోని 12. ఇందులో ఒక 8 లక్షణాలు భగవంతుడి గురించి చెప్తున్నాడండి. ఇప్పుడు ఏమన్నాడు? పరం బ్రహ్మ అన్నాడు. పరం బ్రహ్మ అంటే నీవు, బ్రహ్మ అంటే ఆత్మ. బ్రహ్మ అనే పదాన్ని ఆత్మకి వాడతారు, పరమాత్మకి వాడతారు. ఆత్మల మరియు పరమాత్మ యొక్క నివాస స్థానమైనటువంటి పరంధామానికి వాడతారు. అర్థమైందండి? భగవద్గీతలో ఏమంటారు? బ్రాహ్మీ స్థితి అంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు. బ్రాహ్మీ స్థితి అంటే ఏంటి? ఆత్మిక స్థితి. అక్కడ బ్రహ్మ అనే పదము ఆత్మ గురించి వాడటం జరిగింది. అదేవిధంగా భగవంతుణ్ణి పరబ్రహ్మ స్వరూపం అంటారు. బ్రహ్మ అంటే అక్కడ ఆత్మ తీసుకోండి, పరమాత్మ, పరమ పురుషుడు. అర్థమైందండి? సో ఆ విధంగా పరమాత్మ గురించి కూడా చెప్పాడు. తర్వాత మూడవది ఏమంటారు? బ్రహ్మ మహాతత్వము అంటారు. అక్కడ బ్రహ్మ అనే పదం వచ్చింది, చూసారా? సో ఈ బ్రహ్మ అనేది ఆత్మల లోకానికి, పరమాత్మ ఉండేటువంటి లోకానికి, అదేవిధంగా భగవంతుడికి అంటే పరమాత్మ గురించి స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకున్న దాంట్లో కూడా బ్రహ్మ అనే పదాన్ని వాడతారు. ఇక్కడ ఏమంటున్నాడు? పరం బ్రహ్మ పరంధామ. నీవు పరం బ్రహ్మవి అంటే, పరం అంటే ఏంటి? సుప్రీం, నీకంటే గొప్పవాడు ఇంకా ఈ పుడమి మీద లేడు, రాబోడు. ఇది భగవంతుడు నీ ఒక్కడివే గొప్పవాడివి అని చెప్పడం అన్నమాట. పరం బ్రహ్మ పరంధామ అన్నాడు. మీకు పరంధామ అంటే ఏంటి? భగవంతుడు ఆత్మలు ఉండేటువంటి నివాస స్థానము, దానిని పరంధామము అంటారు. అర్థమైందండి? మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను, మీకు పరంధామ చిత్రాన్ని చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం అర్థమవుతుంది. కొన్ని చిత్రాలు పెట్టుకున్నాను ఇక్కడ నేను. ఇది భగవంతుని యొక్క సత్యస్వరూపం అండి. ఇది భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుడి ఆత్మస్వరూపం. ఇదివరకు మనం చర్చించుకున్నాము. ఇక్కడ పరంధామం గురించి చెప్తాను. ఇదనమాట బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మలోకం అంటే ఆత్మ, ఆత్మ పరమాత్మల నివాస ధామము, పరంధామము అన్నారు కదా. ఇది పరలోకం అని కూడా అంటారు. ఇహలోకము, పరలోకం అంటాడు. పరలోకం అంటే ఆత్మరూపంలోనే ఉంటారు అక్కడ. ఇక్కడేమో శరీరము ఆత్మ రెండు ఉన్నాయి. అందుకని దీన్ని టాకీ వరల్డ్ అంటారు. అంటే మనం శబ్దము, శబ్ద ప్రపంచము. తర్వాత సూక్ష్మలోకము, మధ్యలో ఉన్నది సూక్ష్మలోకము. దాన్ని ఏమంటారు? టాకీ అంటారు. దాన్ని మూవీ అంటారు. అంటే మాట వినబడదు, కేవలం సైలెంట్ పిక్చర్స్ ఉంటాయి. ప్రారంభంలో మనకి ఈ సినిమా టెక్నాలజీ రాకమునుపు సైలెంట్ మూవీస్ ఉండేవి. సో అది ఆ సూక్ష్మలోకం అదనమాట. కేవలం ఒక సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయి. పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ ద బాడీ అనమాట అక్కడ ఉంటుంది అనమాట. తర్వాత ఓన్లీ ఆత్మిక స్థితిలో ఉండేటువంటి సైలెంట్ వరల్డ్, దాన్ని మూలలోకము అంటారు. సో స్థూలలోకము ఏమండి, సూక్ష్మలోకము, మూలలోకము. ఈ మూలలోకము దీన్ని పరంధామము అంటారు. పైన చూసారా? భగవంతుడు ఉన్నాడు ఇక్కడ. ఈ పైన భగవంతుడి చుక్క, పెద్ద చుక్క, ఇక పెద్ద చుక్క పరమాత్మ. తర్వాత సెక్షన్స్ ఎవరు పురుషార్థం అనుసారంగా వాళ్ళు ఆ విధంగా ఇక్కడ పార్క్ చేయబడి ఉన్నారు. ఇక్కడ నుండి ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళరు. ఇక్కడ నుంచి ఎక్కడికో శరీరం తీసుకుని ఇక్కడికి వస్తారు. ఈ యొక్క స్థూల లోకానికి వచ్చి తమ యొక్క పాత్రని అభినయిస్తారు. సృష్టి నాటక రంగములో పాత్రని అభినయించడానికి ఉన్నటువంటి స్టేజ్ కేవలం ఈ భూమండలమే అన్న సంగతి మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు. అది భగవంతుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం తీసేస్తాను, అర్థమవుతుంది. స్టాప్ షేర్. అర్థమైంది. అందుకని ఏమంటాడు ఇక్కడ? పరం బ్రహ్మ పరంధామ అంటే ఎంత క్లారిటీ ఉంది చూడండి. నేను ఆత్మని. అదే విధంగా 850 కోట్ల మంది ఆత్మలు, ఆత్మల తండ్రి పరమాత్మ. ఈ ఆత్మలు పరమాత్మ నివాస స్థానం పరంధామము. అంత స్పష్టంగా ఉందన్నమాట అర్జునుడికి. పరం బ్రహ్మ పరంధామ పురుషం. ఏమండి? పరం బ్రహ్మ పరంధామ పురుషం పవిత్రం. ఏమన్నాడండి? పరంధామ పవిత్రం పరమం భవాన్. పరమం పవిత్రం పరమం అంటే ఏంటండి? చూడండి, అర్థం చేసుకోండి. అక్కడ భగవంతుడు సదా పావనంగా ఉంటాడు. అర్థమైంది? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అంటే పరమ పవిత్రుడు. ఇక రెండవ శక్తి, రెండవ వ్యక్తి, రెండవ దేవతా స్వరూపము, రెండవ ఈ మీరు అనుకోండి ఏదైనా ధర్మ స్థాపకులు, అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు మొదలైన వారు ఎవరిని కూడా పరమ పవిత్రులు అనడానికి లేదు. అర్థమైందండి?
అందుకనే తల్లి గర్భం నుండి జన్మ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా పరమ పవిత్రుడు అనడానికి లేదు. భగవంతుడు ఒక్కడి నిరాకారుడు కాబట్టి, సృష్టి చక్రం ఆవల ఉంటాడు కాబట్టి, త్రిగుణాతీతుడు కాబట్టి, ద్వంద్వాతీతుడు కాబట్టి, ప్రకృతి అతీతుడు కాబట్టి సదా పావనంగా ఉంటాడు. ఆ యొక్క సత్యాన్ని ఎవరు గుర్తించారు? అర్జునుడు గుర్తించాడు. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పురుషం శాశ్వతం అన్నాడు. శాశ్వతంగా నీవు పురుషుడివి. అర్థమైందండి? శాశ్వతంగా నీవు పురుషుడివే. పురుష అంటే ఆత్మ అండి, ప్రకృతి అంటే దేహము, పురుష అంటే ఆత్మ. సో పురుషం శాశ్వతం, నీవు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఆత్మిక స్థితిలోనే ఉంటావు కాబట్టి నీవు దివ్యం అన్నాడు. డివైన్. దివ్యం అంటే డివైన్, దివ్య గుణాలతోనే తొలతూగుతూ ఉంటావు. ఎప్పుడు అవగుణాలు లేవు. కామ క్రోధ లోభము అహంకారాలు, ఈ విషయ వికారాలు, దేహభ్రాంతి, త్రిగుణాలు, ద్వంద్వాలు ఇవన్నీ నీకు వర్తించవు. అర్థమైందండి? పురుషం శాశ్వతం దివ్యం. తర్వాత ఏమన్నాడు? ఆది దేవం అన్నాడు. నీవు మొట్టమొదటి క్రియేటర్ ముందు వస్తాడా చెప్పండి? ఇప్పుడు తల్లి తండ్రి నుండి బిడ్డలు పుడతారు. అర్థమైందండి? ముందు బిడ్డ వస్తాడా, తల్లిదండ్రులు వస్తారా? ముందు తల్లి తండ్రులు కనబడతారు మనకి, తర్వాత క్రియేషన్. అదేవిధంగా భగవంతుడు ముందు, తర్వాత వారి ద్వారా మళ్ళీ ఒక మానవ శరీరం ద్వారా ఆయన ఆ విధంగా ప్రజాపిత బ్రహ్మాన్ని నామధేయం చేసి, ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపన చేసి, ఆ విధంగా వారి ముఖము ద్వారా వీరు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఆ విధంగా మళ్ళీ ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంలో బ్రాహ్మణుల యొక్క జన్మని ఆ విధంగా తీసుకురావడానికి కారణం ఎవరు? మొట్టమొదటిగా వచ్చినటువంటి వాడు పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు ఆయన. అందుకని ఏంటన్నారు ఆయన్ని? పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవం అన్నాడు. అర్థమైందండి? ఆది దేవం అజం. అజం అంటే ఏంటంటే, అజం అంటే జన్మరహితుడు. నేను శరీరము తీసుకోను, నాకు మా తల్లి గర్భము నుండి నేను జన్మ తీసుకునే విధానము నాకు లేదు. నేను పరకాయ ప్రవేశము చేస్తాను ఒక మనిషి శరీరములో. ఆ వ్యక్తి కూడా ఎప్పుడు ఏ సమయంలో చేరాడో, 60 సంవత్సరాలు దాటిన తర్వాత 60వ సంవత్సరములో వారికి ఆ విధంగా శరీరాన్ని అధిరోహించి భగవంతుడు అక్కడి నుండి మళ్ళీ జ్ఞానం చెప్పడం మొదలుపెట్టాడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? అజం అంటే నేను జన్మరహితుణ్ణి. ఎవరైతే జన్మ తీసుకుంటారో వారు ఖచ్చితంగా మరణిస్తారు. నేను జన్మ కూడా తీసుకోను కాబట్టి నాకు మరణం కూడా లేదు. అంటే జనన మరణ చక్రానికి అతీతుణ్ణి నేను, సదా పావనుణ్ణి. అందుకని ఈ లక్షణాలన్నీ మనం ఏవైతే గత కొన్ని ఎపిసోడ్స్ చర్చించుకుంటున్నామో అవన్నీ కేవలం భగవంతుడికి మాత్రమే వర్తిస్తాయి. అజం. విభుం అంటే ఏంటి? విభుం అంటే ప్రభువు అనండి, ఈశ్వరుడు అనండి, భగవంతుడు అనండి, పరమాత్మ. అర్థమైంది కదండి? ఒక్కసారి ఈ యొక్క గ్రంథంలో ఏమిచ్చాడో దాని గురించి చర్చించుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని అంశాలు తీసుకొని మీ ముందుకు వస్తాను. ఒకసారి శ్లోకం వినండి. పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం. ఇక్కడ ఏమిచ్చాడు ఒకసారి చూద్దామండి. అర్జునుడు పలికాను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడనియు, దివ్య పురుషుడనియు, దేవదేవుడనియు, జన్మరహితుడనియు. ఇక్కడ సర్వవ్యాపి అని రాశారు, దాని గురించి మనం చర్చించుకుందాం. సర్వవ్యాపి అనియు ప్రస్తుతింతురు. భగవంతుడి గురించి ఆ లక్షణాలు, అంటే మనమందరం కూడా అటువంటి లక్షణాలు, అటువంటి క్లారిటీ మనము తెచ్చుకుంటే ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళే అర్జునుడు అన్నమాట. అర్థమైందండి? ఖచ్చితంగా ఈ యొక్క జ్ఞానాన్ని కేవలం ఏదో ఒక ప్రవచనం లాగా, ఒక ఈ విధంగా ప్రసంగం లాగా అనుకోకుండా, ఇది సత్యాసత్యాల యొక్క అన్వేషణ కోసం నేను ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో ఆధారంగా భగవంతుడు చెప్తున్నటువంటి విషయాల్ని మీ అందరి దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నానండి. భగవంతుడే ఆ విధంగా ఈ విషయాలని చెప్తున్నాడు. భగవానువాచ మనం చెప్పుకునేది. అందువలన ఖచ్చితంగా ఈ విషయాల్ని చాలా తీవ్రమైన విషయంగా భావించుకొని మీ యొక్క జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకుంటారని, శ్రేష్టంగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను ఈ యొక్క చర్చను ముగిస్తున్నాను. తదుపరి మళ్ళీ కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు
శీర్షిక ద్వారా రహస్యాలని పలు కోణాలను స్పృశించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.